सत्तु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः पदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्या शंकराचार्य संतु मे जन्म जन्मनि। జగద్గురువులు పరమాత్మ స్వరూపులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు రాసినటువంటి వివేక చూడామణి అనే ఉద్గ్రంథాన్ని ప్రకరణ గ్రంథాన్ని అధ్యయనం చేసుకుంటున్నాం. 16వ భాగంలో ప్రవేశించాం. ఇంతకుముందు మనము బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటటువంటి ఆయన యొక్క సిద్ధాంతాన్ని తీసుకుని బ్రహ్మ సత్యం జగత్ అనేవి 3 భాగాలుగాను మిథ్య అనేటటువంటిది 3 భాగాలుగాను విశ్లేషించుకున్నాం. మనము సాధన పంచకాన్ని అధ్యయనం చేయడానికి మొదలుపెట్టి ఈ శ్లోకంలోకి ప్రవేశించాం. బ్రహ్మ సత్యంలో సాధన పంచకంలో మనకు తెలుస్తాయి వివేకము, వైరాగ్యము, సాధన చతుష్టయంలో మనకు 4 విషయాలు ముఖ్యంగా భగవత్పాదులు బోధించారు. ఈ సాధన చతుష్టయంలో వివేకము, వైరాగ్యము, శమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము. వివేకము డిస్క్రిమినేషన్ ఆఫ్ ద రియల్ అండ్ ద అన్రియల్, వైరాగ్యము డిస్పాషన్, discipline of the sixfold nature, the samadhi, and the desire for liberation, the 4 Ds అని మనం చెప్పుకున్నాం. వీటిలో వివేకం అంటే ఏమిటో అధ్యయనం చేయడానికి మొదలుపెట్టి మనము ఈ బ్రహ్మ సత్యంలోకి ప్రవేశించాం. అథతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ సూత్రాలలో నెంబర్ 1 అథ అనంతరం. ఏ అనంతరం? ఈ సాధన చతుష్టయాన్ని చేతిలో పెట్టుకున్న అనంతరము ఇప్పుడు ఇక బ్రహ్మ జిజ్ఞాస. సాధన చతుష్టయము అంటే 4 ఉంటాయి దీంట్లో. వివేకము, అనిత్యమేమిటి నిత్యమేమిటి, ఆ రెండిటికి మధ్యన ఉన్నటువంటి వివేకమేమిటి అనేటటువంటిది. రెండోది వైరాగ్యం, ఇహముత్ర ఫలాభోగములు, విరక్తి, నిర్వేదం. రాబోయే శ్లోకాలలో మనము శమాధి షట్క సంపత్తి, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటటువంటి వాటిని 2 భాగాలుగా, శమము, దమము, ఉపరతి ఒక భాగంగా, తితిక్ష, శ్రద్ధ, సమాధానము ఒక భాగంగా, తరువాత ముముక్షత్వాన్ని చూడబోతున్నాం. ఈరోజు మనము వివేకము, వైరాగ్యము సంబంధించిన 2 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో ఒక శ్లోకాన్ని మనము కొంత చూసి ఉన్నాము. ఆ భాగాన్ని మనము చూద్దాం. మిగతా భాగాన్ని వివేకము అనేటటువంటిది ఏం చేయాలి? మనకి నిత్యము ఏది, అనిత్యము ఏది అని బోధించాలి. నిత్యము పరమాత్మ, బ్రహ్మ సత్యం అంటూ నేర్చుకున్నాం కదా. ఆ నిత్యం అనేటటువంటి పరమాత్మను చెప్పేటటువంటి విద్య పరావిద్య. అయితే పరమాత్మ గురించి కాకుండా చెప్పేటటువంటి విద్యలు ఎన్నో ఉత్కృష్టమైన విద్యలు ఉన్నాయి. లౌకిక విద్యలు ఉన్నాయి, కోటి విద్యలు, కూటి కొరకే అనేటటువంటి పొట్టకోటి విద్యలు ఉన్నాయి. ఇవి కాకుండా ఉపాసనలు, కర్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అపర విద్య అనబడతాయి. ఈ అపర విద్య అనిత్యాన్ని బోధించేది, నిత్యమైనటువంటి మోక్షాన్ని బోధించేటటువంటి పరావిద్య. ఈ అపర విద్యలలో మళ్ళీ కొన్ని సంభూతి అంటే మన మేనిఫెస్ట్ వరల్డ్ గురించి, కొన్ని అసంభూతి గురించి కూడా మాట్లాడతాయి.
సంభూతి అంటే సంభవించినది, అసంభూతి సంభవము కానిది, ఇంకా మనకు అన్డిఫరెన్షియేటెడ్ ఫామ్లో ఉండినటువంటిదే అసంభూతి. ఈ అసంభూతి సంభూతులను చెప్పేటటువంటి విద్యలను సాధారణంగా విద్య అని పిలిచినా అవి నిత్యానికి సంబంధించినటువంటి విద్యలు కాకపోవడం వలన వాటిని అపర విద్య అంటాం. నిత్యాన్ని బోధించే, మోక్షాన్ని బోధించేటటువంటి, జీవ బ్రహ్మ ఏకత్వాన్ని బోధించేటటువంటి విద్యయే పరావిద్య. ఇది ఎందుకు అవసరం అంటే, మనము ఈశావాస్యంలో కూడా కొంతవరకు విద్య అవిద్య అంటూ వస్తాయి శ్లోకాలు. అప్పుడు ఈ స్లైడ్ మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. సరే, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా ఏవం రూపో వినిశ్చయః సోయం నిత్యానిత్యవస్తు వివేకః సముదాహృతః. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా ఏవం రూపో వినిశ్చయః సోయం నిత్యానిత్యవస్తు వివేకః సముదాహృతః. తద్వైరాగ్యం జిహాసా యా దర్శన శ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంతే అనిత్యే భోగ్యవస్తుని. తద్వైరాగ్యం జిహాసా యా దర్శన శ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంతే అనిత్యే భోగ్యవస్తుని. ఇప్పుడు మొదటి శ్లోకము, ఈనాటి అధ్యయనంలో 20వ శ్లోకము, మొదటి శ్లోకము. దీంట్లో బ్రహ్మ, సత్యం, జగత్, మిథ్య అనే వాటిని చక్కగా వివరించుకున్నాం. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా ఏవం రూపః వినిశ్చయః సహ అయం అంటే సోయం, సహ అయం నిత్యా అనిత్య వస్తు వివేకః నిత్యానిత్య వస్తు వివేకః సముదాహృతః. ఇది పదచ్ఛేదనం. ఇక ప్రతిపదార్థం. బ్రహ్మ అంటే పరబ్రహ్మం, పరతత్వము, పరమాత్మ. త్రిముఖ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, హిరణ్య గర్భ బ్రహ్మ అది కాదు. బ్రహ్మ పదార్థం. సత్యం సత్యమైనది. జగత్ అంటే జగత్తు మిథ్యా భ్రాంతి కల్పితము, రిలేటివ్ సాపేక్షము, అసత్యం అనలేదు. ఏవం రూపః ఇటువంటి, ఈ విధమైన, ఇట్టి వినిశ్చయః. నిశ్చయం అంటేనే చాలు, ఇంకా దృఢమైన నిశ్చయం చెప్పడానికి వినిశ్చయః దృఢమైన నిశ్చయ జ్ఞానము యో అస్తి ఏది ఉందో అని పెట్టుకోవాలి. సో అయం సహ అయం, సహ అయం అంటే అట్టి వివేకమే. ఏమిటా వివేకము? బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య అనేటటువంటి వివేకము. నిత్య అనిత్య వస్తు వివేకః నిత్య అనిత్య వస్తువుల తాలూకా విచక్షణ జ్ఞానమని, వివేకమని సముదాహృతః చెప్పబడినది. ఇక్కడ సమ్ అనేటటువంటి ఒక పదాన్ని వేయడం వలన చాలా పర్ఫెక్ట్గా చెప్పబడినది అంటూ మనకు తెలుసు. ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్రోఫోన్స్. ముందు నిర్దేశించిన సాధన చతుష్టయ సంపత్తి స్వరూప వివరణను చెప్పారుగా. సాధన చతుష్టయ సంపత్తి స్వరూప వివరణను ఇక్కడ కావిస్తున్నారు. ఒక్కొక్క దాన్ని విశ్లేషించే చెప్తున్నారు. నిత్యానిత్య వస్తు వివేకం అనగా నిత్యమగు బ్రహ్మము యొక్కయు అనిత్యమగు జగత్తు యొక్కయు వివేక జ్ఞానము. చక్కని విచారణచే బ్రహ్మ వస్తువు నిత్యమని, ప్రపంచము భ్రాంతి కల్పితమగుటచే అనిత్యమనియు దృఢముగా తెలుసుకొనుట. ఇదియే నిత్య అనిత్య వస్తు వివేకమని బాగుగా చెప్పబడుచున్నది. అనిత్యమైన లౌకిక సుఖభోగముల పైననే మనందరకు కూడా మిక్కిలి మక్కువ.
మైక్లు. అనిత్యమైనటువంటి లౌకిక సుఖభోగముల పైననే మనకు మిక్కిలి మక్కువ. బ్రహ్మ సత్యమని తెలిసినను కనిపిస్తున్నటువంటి జగత్తులోని మిథ్యాతత్వాన్ని మనము రెడీగా యాక్సెప్ట్ చేయం, గ్రహించం. ఒకవేళ తెలుసుకున్నా, అనిత్యములని తెలుసుకున్నా వాటి మీద వైరాగ్యం కలగదు. దీనినే ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము. శ్మశానంలో ఎవరో చనిపోయినప్పుడు చూసినప్పుడు, ఆహా ఈ శరీరం ఆఖరికి ఇలా కాలిపోవలసిందే కదా, దీని మీద ఎందుకు మమకారం అంటే చిన్న వైరాగ్యం కలుగుతుంది. మళ్ళీ ఇంటికి రాగానే మామూలే. అలాగే ప్రసూతి అప్పుడు ఆ తల్లి అనుకుంటుంది, ఆహా ఈ బాధలు భరించలేకుండా ఉన్నాను, మళ్ళీ ఇటువంటి కాన్పులు, ఈ బాధలు, ఈ జనన మరణాలలో పడడం నాకు ఇష్టం లేదనుకుంటుంది. మళ్ళీ సంసారంలో మళ్ళీ మామూలే. ప్రసూతి వైరాగ్యము, ఇలాంటి శ్మశాన వైరాగ్యములు అలాంటి వైరాగ్యము కాదు మనకు ఇక్కడ బోధిస్తున్నది. జగత్తు మిథ్య అని తెలిసి దాని మీద వైరాగ్యాన్ని పొంది బ్రహ్మ సత్యమని గ్రహించడమే నిత్యానిత్య వస్తు వివేకం. వినిశ్చయ జ్ఞానం కలిగిన తరువాత ఏదైనా మిథ్య అయిన వస్తువుని ఎందుకు కోరుకుంటారు? మనకి ఏదైనా అన్రియల్ అని పర్ఫెక్ట్గా తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు నాకు అన్రియల్దే కావాలి, నాకు అన్రియల్ ఐస్ క్రీమ్ కావాలని నేను అడగను కదా. అలాగే జగత్తు మిథ్యయ అని పూర్తిగా అర్థమైనప్పుడు మనసుకు ఇక దాని మీద ఏ విధమైన కోరిక ఉండదు. స్వప్న సంపదలు మనకి తృప్తినియ్యవు కదా. స్వప్నంలో నేను పెద్ద కోటీశ్వరుని అయిపోయినట్టు నాకు కల వచ్చింది అనుకోండి, దానివల్ల నాకేం తృప్తి ఉంటుంది? ఆ సెకండ్కి అలా అనిపించినా మళ్ళీ స్వప్నం పోగానే మళ్ళీ నార్మలే. ఐహికానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. వివేకం అతి ముఖ్యమైన సాధన. ఇది సాధన చతుష్టయానికి మూలస్తంభం అని చెప్పుకోవచ్చు. విడవవలసినది తెలిసినప్పుడే కదా వైరాగ్యం కలుగుతుంది. వివేకం ఉన్నప్పుడే కదా ఏది నిత్యమో ఏది అనిత్యమని తెలిసినప్పుడే కదా ఏది వదలాలని తెలుస్తుంది. రెండు ఏదో తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతున్నప్పుడు ఇక వైరాగ్యానికి ఇంకా తావు రాదు. సముదాహృతము అని చెప్పడం వల్ల నిశ్చయంగా బోధించడానికి అన్నారు. నిత్యానిత్య వస్తు వివేక అత ఊర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి. జనక మహారాజు యాజ్ఞవల్కుడు వారిని అడిగారు, ఇక పైన విమోక్షాయై మోక్షము కొరకు చెప్పవయ్యా, చెప్పండి స్వామి అంటూ దీనినే మోక్షేచ్ఛ అంటారు బృహదారణ్యకం. యద్వై తన్న పశ్యతి పశ్యన్ వై తన్న పశ్యతి నహి సర్వో అస్మీతి మన్యేతే సోస్య పరమో లోకః. సర్వము నేనే అయి ఉన్నానని తెలియను, అది సర్వోత్కృష్ట ధామం. ఏది సర్వోత్కృష్టమైనటువంటి ప్లేసు? ధామము. సర్వము నేనే అయి ఉన్నానని తెలుసుకోవడమే సర్వోత్కృష్ట ధామం. ఇదే భగవద్గీతలో యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. దేనిని చేరుకుంటే తిరిగి రారో అదే నా ధామము, అదే ఆత్మస్వరూపము, అదే పరమాత్మ రూపము. సర్వాత్మ భావమే పరమపదము, అదే నిత్యము, అదే మోక్షము. అన్యమైనది అంతా కూడా అనిత్యము. నహి ద్రష్టుర్దృష్టేర్విపరిలోపో విద్యతే అవినాశిత్వాన్నతు తద్వితీయమస్తి తతో అన్యద్విభక్తం యత్ పశ్యేత్. నహి ద్రష్టుర్దృష్టేర్విపరిలోపో విద్యతే అవినాశిత్వాన్ నతు తద్వితీయమస్తి తతో అన్యద్విభక్తం యత్ పశ్యేత్. చూచుట లేదు. ఎందుకు చూడటం లేదు? ఆత్మభావంలో ఉన్న తరువాత చూచేవాడు, చూచేటటువంటి ఆత్మ ఉన్నది కానీ చూడడానికి రెండవది ఏది లేదు. చూడడం ఎప్పుడు సంభవిస్తుంది? చూచేవాళ్ళు ఉండాలి, చూడబడే వస్తువు ఉండాలి. ఆత్మతత్వంలో ఉంటే చూడబడే వస్తువు, చూసే ఆత్మ రెండు ఒక్కటే అయిపోతాయి. అప్పుడు ఆత్మలో ఉన్నవారికి, ఆత్మతత్వంలో జీవిస్తున్న వారికి చూడడానికి ఎదురుగా ఏది వేరే వస్తువు తనకన్నా వేరే రెండోది లేదు కాబట్టి చూచుట లేదు. వాళ్ళు చూడలేదు, ఆత్మ చూడడం లేదు అంటాం. ఎందుకు చూడడం లేదు? వాళ్ళు మామూలైన ఈ ఐస్తో చూడవచ్చు, అది కాదు. ఆత్మ వినటలేదు, చూచుటలేదు అనడంలో చూచేవాడు ఉన్నాడు కానీ, వినేవాడు ఉన్నాడు కానీ, తెలుసుకునేవాడు ఉన్నాడు కానీ, చూడడానికి, వినడానికి, తెలుసుకోవడానికి రెండవది వేరే ఏది లేదు కదా.
అప్పుడు చూచేవాడు దేనిని చూస్తాడు? ద్వితీయ భావనే అన్యాత్ విభక్తం పశ్యేత్ అంటే భిన్న భావనయే అవిద్య, అనిత్యము. ఇది తెలుసుకోవడమే నిత్యానిత్య వస్తు వివేకము. నిత్యానిత్య వివేకం అంటే అవిద్య. అవిద్యని తొలగించుకొని నిత్యాన్ని పట్టుకోవడం, అనిత్యాన్ని వదులుకొని. అనిత్యము నిత్యము తెలుసుకోవడం అన్నదే నిత్యానిత్య వివేకం. అంటే ఏమిటి? అన్యాత్ విభక్తం పశ్యేత్ ద్వితీయ భావనే. రెండవది ఉన్నాదనేటటువంటి భావన ఉంటే వేరుగా, విభక్తంగా, విడిగా కనిపిస్తుంది. అదే భిన్న భావన లేక అవిద్య. అది లేకపోవడమే విద్య, లేక ఈ రెండింటిని వితర్కించి తెలుసుకోవడమే నిత్యానిత్య వస్తు వివేకము. ఆత్మానాత్మనో అసామరస్యం. భగవత్పాదులు బ్రహ్మసూత్ర అధ్యాస భాష్యంలో చతుసూత్రిలో చెప్పారు. నీవు నేను అనే అనుభవాల్లో గోచరించే విషయులు చీకటి వెలుగుల వలె విరుద్ధ స్వభావము కలవి. చీకటి వెలుగు కలవవు కాబట్టి వాటికి అభేదము అంటే సామరస్యము చెప్పడానికి కుదరదు. రెండు వస్తువులు కలిస్తేనే కదా దీనికి అది సామరస్యం చెప్పగలము. అలాగే ఆత్మ అనాత్మలకు సామరస్యము లేదు. ఆత్మధర్మాలు అనాత్మయందు, అనాత్మ ధర్మాలు ఆత్మ మీద ఆరోపించి చూడడాన్ని మిథ్య అంటూ శంకర భగవత్పాదులు చతుసూత్రిలో చెప్పారు. ఆత్మ అనాత్మన అసామరస్యం, రెండిటికి సంబంధం లేని విషయాలను కలిపి మిక్స్ చేసి కలగా పులగంగా ఈ శరీరమే ఆత్మని నువ్వు చూస్తున్నావయ్యా, అలా వద్దు అంటూ చెప్తున్నారు. ఇక రెండవ శ్లోకం, ఈనాటి రెండవ శ్లోకం. తద్వైరాగ్యం జిహాసాయ దర్శన శ్రవణాదిభిః. తద్వైరాగ్యం జిహాసాయ దర్శన శ్రవణ ఆదిభిః. కొన్ని పాఠాంతరాలలో జుగుప్స అని కూడా ఉంటుంది. జిహాయ, జిహాసా బదులు రెండు తీసుకోవచ్చు, రెండిటికి అర్థాలు చూడవచ్చు. దేహాది బ్రహ్మ పర్యంతే అనిత్యే భోగ్యవస్తుని. పదచ్ఛేదం. తత్ వైరాగ్యం, తద్వైరాగ్యం. జిహాసా లేక జుగుప్సా యా దర్శన శ్రవణ ఆదిభిః. దర్శన శ్రవణము మొదలైనవి. దర్శన శ్రవణాదిభిః. దేహాది బ్రహ్మ పర్యంతే హి అనిత్యే భోగ్య వస్తుని. దేహాది బ్రహ్మ పర్యంతే, దేహాది దేహము మొదలుకొని బ్రహ్మ పర్యంతే హిరణ్య గర్భ బ్రహ్మ వరకు ఉంటున్నా. హి అంటే నిశ్చయాత్మకంగా చెప్పడాన్ని అనిత్యే స్థిరము గాని శాశ్వతము గాని భోగ్య వస్తుని భోగ్య వస్తువునందు. చూడండి, ఒక్క స్ట్రోక్లో అన్ని భోగ్య వస్తువులు అన్ని అస్థిరములు అని చెప్పారు. ఎక్కడి నుంచి? పిపీలికం చిన్న చీమగారి దగ్గర నుంచి ఆ హిరణ్య గర్భ బ్రహ్మ వరకు, ఈ దేహం నుంచి ఆ బ్రహ్మ వరకు ఉన్నటువంటి వాన్ని కూడా అస్థిరములు, స్థిరము కానివి, శాశ్వతము కానివి, పునరావృత్తి కలిగినవి. ఇవన్నీ భోగ్య వస్తువులు. వీటిని తెలుసుకోవడం ఏంటి? దర్శన శ్రవణ ఆదిభిః. చూచుట వినుట మొదలుగా గల వాని చేత యా ఏ జిహాసా త్యాగేచ్ఛ. వైరాగ్యం అంటే త్యాగేచ్ఛ అంటూ భగవత్పాదులు బోధిస్తారు. జుగుప్స అన్నామనుకో, అసహ్యము కలదు. జుగుప్స అంటే అసహ్యము కలదు. అనిత్యమైన వాటి మీద ఎవరికైనా మోజు ఉంటుందా? అసహ్యమే ఉండాలి మరి. తత్ అది వైరాగ్యం అంటే దేహము మొదలుకొని లేక చిన్న చీమ మొదలుకొని హిరణ్య గర్భ బ్రహ్మ వరకు ఉంటున్న స్థిరము కాని శాశ్వతము కాని భోగ్య వస్తువునందు చూచుట వినుట మొదలగు వాని చేత ఏ త్యాగేచ్ఛ ఉంటుందో అది వైరాగ్యం అంటూ చెప్తున్నారు. దేహాది బ్రహ్మ పర్యంతే అనిత్యే హి భోగ్య వస్తుని యా జిహాసా దర్శన శ్రవణాదిభిః తత్ వైరాగ్యం. ఈ చోట ఇహాముత్ర, ఇహ ఆముత్ర
అంటే ఇహ అంటే ఇక్కడది, ఆముత్ర అంటే ఆ పైది, దేహము పడిపోయిన తరువాత ఫలభోగ విరాగము చెప్పబడుతున్నది. ఇహ అమూత్ర ఫలభోగ విరాగము చెప్తున్నారు. కలిపితే ఇహామూత్ర అవుతుంది. ఈ లోకమునకు సంబంధించిన శరీరము మొదలుకొని పరలోకానికి సంబంధించిన బ్రహ్మలోక పర్యంతము కలవన్నీ కూడా అస్థిరములు, అశాశ్వతములైన భోగ్య వస్తువులయందు దర్శన శ్రవణాదులచే అనుభవించుట యందు ఏ సుఖ త్యాగేచ్ఛగలదో అది వైరాగ్యము. అనగా ఇహలోక సుఖములందు కానీ పరలోక సుఖములందు కానీ ఏ మాత్రము వినుటకు కూడా ఇచ్చ లేకుండా ఉండడం వైరాగ్యం. ఇక్కడ దర్శన శ్రవణ అని ఎందుకన్నారండి? దర్శన అంటే చూడడము, ప్రత్యక్షంగా ఈ లోకం కనిపిస్తోంది, మన ఇంద్రియాలకి గోచరం అవుతోంది. ఇంద్రియ గోచరమైనటువంటిది ఇహ ఫలములు. వినడమే తప్ప మనం కంటితోను చూచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలనేటువంటి ఆముత్ర ఫలములు పైలోకానికి చెందినవి. అందుకని ఆ రెండు చెప్పారు. దేహాది అంటే పిపీలికాది అని, బ్రహ్మ అంటే హిరణ్యగర్భ బ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. ఈ శరీరము నుండి హిరణ్యగర్భ బ్రహ్మ వరకు గల భోగములనియు అనిత్యములు, అస్థిరములు. జిహాస అంటే త్యాగము, అది కావాలి ముఖ్యంగా అంటూ భగవత్పాదుల బోధన. దేహాదులు, వాని భోగములు ఇంద్రియ గోచరములు. అందుకే ఆయన దర్శన శ్రవణాదిభి అన్నారు. దర్శన అంటే ఎదురుగుండా కనిపిస్తున్నటువంటివి. పరలోక భోగములు దర్శనములు కావు, అదృష్టములు. అంటే కనపడనివి, దృష్టము కానివి. అదృష్టములు కనపడనివి, వినికిడియే వాటికి. ఓహో, పరలోకం అంటే ఇలా ఉంటుంది, దేవలోకం అంటే ఇలా ఉంటుంది, సత్యలోకం అంటే ఇలా ఉంటుంది, పాతాళలోకం అంటే ఇలా ఉంటుంది, నరకలోకం అంటే ఇలా ఉంటుంది అని వినికిడి వలన మట్టుకే తెలుస్తాయి. అంటే అదృష్ట ఫలములు, దృష్ట ఫలములు. దర్శన అన్నప్పుడు దృష్ట ఫలములు, శ్రవణ అన్నప్పుడు అదృష్ట ఫలములు. ఈ రెండు ఫలముల యందు, అటువంటి భోగముల యందు మనకు వైరాగ్యము కావాలి. ఆది అనడం వల్ల ఇలాంటివి దర్శనాదులు అని ఏమిటేమిటి చెబుతా వినడము, చూడడము, మాట్లాడడము, మరొకటి ఏ ఏ ఇంద్రియాలతో పొందేవి సజాతీయమైనవి ఏ ఉన్నాయో అవన్నీ కూడా వచ్చాయి. అలాగే శ్రవణ అన్నప్పుడు ఏ ఏ లోకాలు, పరలోక భోగాలు ఇక్కడ చెప్పినవి కాక విదృష్టమైనటువంటి ఉంటాయో అవన్నీ కూడా ఆది అనే దాంట్లో వచ్చేసాయి. దర్శన శ్రవణాదిభి అన్నారు. జుగుప్స అని అనుకున్నాం అనుకోండి. జుగుప్స అంటే అసహ్యము, జిహాస అంటే త్యాగము, విడచుట. రెండు ఒక్కటే. జుగుప్స ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు జిహాస ఏర్పడుతుంది. స్రక్చందన వనితాది విషయములందు తృష్ణయే రాగము. స్రక్ అంటే పూలదండలు, చందనము, వనిత ఆది విషయముల యందు తృష్ణ ఏదైతే ఉంటుందో, భోగేచ్ఛ ఏదైతే ఉంటుందో అదే రాగము. అది లేకపోవడమే విరాగము, లేక వైరాగ్యము, లేక వితృష్ణ. భగవత్పాదులు వితృష్ణ అంటారు. వితృష్ణ అన్న వైరాగ్యం అన్న ఒక్కటి. రాగము అంటే రంజింప చేసేది, లేక రంజింపబడేది. రంజరాగే ధాతువు, వి అనేది ఉపసర్గ. అప్పుడు విరాగము లేక వైరాగ్యము అవుతుంది. రాగానికి ఇవి ఉపసర్గ చేస్తే వి అనేది విరాగము, వైరాగ్యము. ఇది సూక్ష్మ శరీరమైన మనస్సును ఆశ్రయించి ఉంటుంది. ఎక్కడండి ఉంటుంది ఈ రాగము? మనస్సుతో పట్టుకుని ఉంటుంది. సూక్ష్మ శరీరం అది మనస్సు, దానిని ఆశ్రయించి ఉంటుంది. అధిదైవికముల ద్వారా పునర్జన్మ మళ్ళీ కలిగిస్తూ ఉంటుంది. పుత్రుల సంతానము వలన ఇహలోకములు, కర్మల వలన పితృలోకములు, ఉపాసన విద్యల వలన దేవలోకములు, ఈ మూడు కలుగుతాయని చెప్తారు. మూడు రకములైనటువంటి లోకములు చెప్తారు. ఇహలోకములు, పితృలోకములు, దేవలోకములు. ఇహలోకములకు సాధన ఏమిటి? సంతానము. పితృలోకములకు సాధన కర్మలు, అంటే విద్యుక్త ఉంటాయి, వేదోక్త కర్మలు ఉంటాయి కదా, అవన్నీ చేయడాలు. ఉపాసన విద్యల వలన దేవతలను ఉపాసించి దేవలోకాలని పొందవచ్చు. అయితే పొద్దున మనం చూసుకున్నాం, భగవత్పాదులు లోకములు అంటే జన్మలు రా బాబు, ఊర్ధ్వలోకములు అంటే ఊర్ధ్వమైనటువంటి జన్మలు, అధోలోకములు అంటే అంతకన్నా క్రింది లెవెల్లో ఉన్నటువంటి నీచ జన్మలు అంటూ అర్థం చేసుకున్నాం.
ఏషణాత్రయం అంటాం. ఏమిటి ఏషణలు? పుత్రులు కావాలి, ఎందుకు? ఇహలోకాన్ని జయించడానికి పుత్రేషణ. కర్మలు చేయాలి, కర్మలు చేయడానికి మన డబ్బు ఉండాలి కదా, దానిని విత్తేషణ. ఆ విత్తముతో రకరకములైన మంచి మంచి కర్మలు ఇవి ఆచరించి పితృలోకాలని పొందవచ్చు. ఇంకా విద్య మూడోది. విద్య అంటే ఉపాసన విద్య. దీనిని అవిద్య అనే చెప్పాలి, కానీ ఉపాసన విద్య అనడం వల్ల అసంభూతి సంభూతిలో ఉండవు. దీన్ని విద్య అని చెప్పినప్పటికీ అవిద్యే. ఇటువంటి ఉపాసన విద్య దాని తాలూకా ఏషణ. అంటే ఏమిటి? పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ. లోకములు అంటే దేవలోకములు కావాలనే ఏషణ. విత్తము వలన కర్మలు, పుత్రుల వలన ఈ లోకము. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ. ఏషణ త్రయము. ఈ త్రయాన్ని వ్యుత్థాయ అంటే త్యజించి చక్కగా అప్పుడు సన్యాసంలోకి వెళ్ళాలి. సమస్త వస్తువుల భోగముల యందు త్యాగ, వస్తువుల యందు వస్తువుల భోగముల యందు త్యాగభావమే వైరాగ్యము అంటూ తెలుసుకున్నాం. దీనికి కొన్ని ప్రమాణాలను చూద్దాం. ఇహమూత్ర ఫలాభోగ విరాగ. ఇహ ఈ లోకము, ఇక్కడి లోకము, ఈ జన్మలో ప్రారబ్ధ కర్మ అనుభవము. అమూత్ర సంచిత కర్మల ఫలభోగము. ఊర్ధ్వ అధోలోకాలు పునరావృత్తి. విరాగ వైరాగ్యము, నిర్వేదము, అనాసక్తి, వితృష్ణ రెండింటి యందును పూర్తి విరక్తి. తదనంతరం ఒక క్రమంలో వివేకము, అటు పిమ్మట వైరాగ్యము. అందువలన యహామూత్ర ఫలాభోగ విరాగ తదనంతరం అని ముందు చెప్పి ఉన్నారు. అంటే ముందు వివేకము కావాలి, వివేకం వచ్చిన పిదప వైరాగ్యం. అన్ని లోకములు అనిత్యములే, తిరిగి సంసార చక్రంలో పడవలసినదే. ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావృత్తినోర్జున మాముపేత్య కౌంతేయ పునర్జన్మ న విద్యతే యద్గత్వా న నివర్తంతే తథామ పరమం మమ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్న గతాగతం కామకామా లభంతే. ఈ ఏషణలను వదులుకోవడమే ఆ లోకాలను, వాటిని వదులుకోవడం. ఇంకా చూద్దాం. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది స్థితా అథ మర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది స్థితా అథ మర్త్యోమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే. హృది అన్నారంటే ముముక్షు యొక్క హృదయమును నెలకొని ఉన్న ఏ కోరికలు కలవో, కామా ఏ కోరికలు కలవో ఆ సమస్త కోరికలు ఎప్పుడు విడిచిపోతున్నవో ప్రముచ్యంతే, అటు పిమ్మట మర్చుడు అమృతుడగుతున్నాడు. అంటే ఎవరైతే ఈ జనన మరణ వలయంలో ఉన్నవారో వారు వాటిలోంచి తప్పించుకొని చక్కగా వాళ్ళేమో అమృతత్వాన్ని పొందుతున్నారు, అంటే మోక్షాన్ని పొందుతున్నారు. కామన, సంకల్పము, సంగము మున్నగు వాటన్నిటికీ కూడా ఇంతకుముందు చెప్పుకుంటున్నట్టు వీటికి బుద్ధి ఆశ్రయము. రాగము, కామన, సంకల్పము, సంగము ఇవన్నీ కూడా బుద్ధిని ఆశ్రయించి ఉంటాయి. అందుకే వివేకంతో ఆ బుద్ధిలో ఉన్న నిత్యానిత్యములను తెలుసుకోవాలి. కామాన్యః కామయతే మన్యమానః స కామాభిర్జాయతే తత్ర తత్ర పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. కామాన్యః కామయతే మన్యమానః స కామాభిర్జాయతే తత్ర తత్ర పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. ముండకోపనిషత్తు. ఎవడు కోరికలను తలపోయుచున్నవాడై భోగములను కోరుచున్నాడో కామాన్యః కామయతే, అతడు కోరికలతో అందందు పుట్టుచున్నాడు. కామాన్యః కామయతే మన్యమానః సహ వాడు కామాభిర్జాయతే
తత్ర తత్ర ఆ కోరికలకు, ఆ కామములకు, ఆ భోగములకు కలిగినటువంటి వాసన ఫలితంగా మళ్ళీ మళ్ళీ జన్మలను, అటువంటి జన్మలను ఎత్తుతున్నాడు. తత్ర తత్ర జాయతే. సమస్త కోరికలు తీరిన కృతాత్మునికైతే పర్యాప్త కామస్య, పర్యాప్త కాముడు అన్నారు. కృతాత్ముడు అన్నాడు. కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామా. సమస్త కోరికలను త్యజించిన వాడికి తీరిపోయినట్టే కదా. సమస్త కోరికలు తీరడం ఎప్పుడు? ప్రపంచంలో ఉన్న కోరికలను ఎవరికైనా తీరుతాయా? తీరడము అంటే పూర్తిగా వాటిని వదిలివేస్తేనే తీరిపోయినట్టు అన్నమాట. సమస్త కోరికలు తీరిన పిదప అంటే తీరడం అంటూ ఉండదు. వాటిని విడిచిపెట్టడము, వితృష్ణలో ఉండడమే కృతాత్మతత్వం. ఆ కృతాత్మునికైతే సమస్త కోరికలు ఇందే ఇహైవ సర్వే అన్నీ కూడా ప్రవిలీయంతి నశించుచున్నవి. ముముక్షువులు ముక్తి నొందడానికి కామ పరిత్యాగమే, విరాగమే, వితృష్ణయే ప్రధాన సాధనము. కోరికలే ప్రాణులను ధర్మ అధర్మాలలో ప్రవర్తింపచేస్తాయి. కోరిక ఉంటేనే అది ఒక్కొక్కసారి ధర్మంగా ఉండవచ్చు, ఒక్కొక్కసారి అధర్మంగా కూడా ప్రవర్తించవచ్చు. అయితే ఇవన్నీ కూడా ధర్మమైనటువంటి మార్గములు, కోరికలు, పనులు, భోగములు కూడా బంధనాలే. అధర్మంలో ఉన్న వాటి గురించి చెప్పనే అక్కరలేదు, పొద్దున చూశాం కదా. ఆ కామ ప్రవృత్తులే జనన మరణ కారణములు. తత్వవేత్తలు ఆత్మకాములు, పర్యాప్త కాములు కనుక వీరికి సంసారము ఉండదు. కామాన్యః కామయతే మన్యమానః స కామాభిర్జాయతే తత్ర తత్ర పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. అకామాయమానోధా కామయమానో కామయమానో యో అకామో నిష్కామ భవతి ఆప్తకామః అకామః న తస్య ప్రాణా ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాస్యప్యేతి. ఎవడైతే కోరికలచే ప్రేరితమైనటువంటి కర్మలు లేనివాడు, అకామాయమానో అన్నారు, వైరాగ్యము గలవాడు, కోర్కెలు లేనివాడు, అకామాయమానో తొలగిపోయిన కోర్కెలు గలవాడు, యో కామో నిష్కామ భవతి పొందబడినటువంటి కోర్కెలు కలిగిన వాడు, ఆప్తకాముడు, ఆత్మకాముడు అంటే ఆత్మయందే కోరిక గలవాడు, ఆత్మకు భిన్నమైన దాని యందు కోర్కెలు లేనివాడు, వాని యొక్క ప్రాణములు తస్య ప్రాణ న ఉత్క్రామంతి, వాని యొక్క ప్రాణములు పైకి లేచిపోవు. అట్టివాడు బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి, బ్రహ్మముగా ఉంటూనే బ్రహ్మమును పొందును. ఇందులో మంచి మాటలు వాడారు. నిష్కామము, ఆప్తకామము, ఆత్మకామము. అంటే నిష్కామము అంటే ఏ కోరికలు లేకుండా ఉండడం, ఆప్తకామము అంటే అన్ని కోరికలు తీరిపోవడం, అంటే ఆత్మలో ఉంటేనే అన్ని కోరికలు తీరినట్టు. అటువంటి వారు ఆత్మకాములు. తదేష శ్లోకో భవతి యదా సర్వే ప్రముచ్యంతే కామా యేస్య హృది శ్రితాః అధమర్చో అమృతో భవత్యత్ర. ముందు మంత్రానికి అనుసంధానంగా ముందు చెప్పుకున్నాం 446లో, దానికి అనుసంధానంగా మోక్ష సాధనంలో ఈ మంత్రము అంటే ఈ శ్లోకము తదేష శ్లోకో భవతి, ఈ శ్లోకం చెప్పబడుతుంది. ఏ కాలమునైతే ఆత్మకాముడొక బ్రహ్మవేత్తకు యదా సర్వే ప్రముచ్యంతే కామా, అన్ని కామములు పోయినటువంటి ఆ ఆత్మకాముడైన వారికి, అనగా వేర్వేరు తృష్ణలు మూలముతో సహా అజ్ఞానంతో సహా శిథిలమైపోతాయో అన్నమాట. ఏ అంటే లోకములో ప్రసిద్ధమైనటువంటి కామనలు ఏమిటి? పుత్రేషణ, విత్తైషణ, లోకైషణ. ఇవెందుకు? పుత్రైషణ అనేటటువంటిది ఈ లోకాలను జయించుకోవడానికి, విత్తైషణ అనేటటువంటిది కర్మలు చేయడానికి. కర్మలు ఎందుకు? పితృలోకాలకు. లోకైషణ అంటే దేవలోకాలు, దానికి ఉపాసనా విద్యలు అవన్నీ. ఆ మూడు ఏషణలు లేకుండా ఇహలోకము, పితృలోకము, దేవలోకముల
భోగములతో కానీ వస్తువులతో కానీ సంబంధం లేకుండా ఎవరైతే ఉంటారో అది ఏ అనేటటువంటి దాంట్లో సూచించబడింది. హృది అని రాశారు మీద. ఏ అస్య హృది అన్నారు. హృది అంటే ఏ పురుషుని బుద్ధి యందు, హృదయము అంటే మనసు బుద్ధి కలిపి ఉండే స్థానాన్ని హృది అని అంటాం. అటువంటి హృదిలో బుద్ధి యందు శ్రితాహ్ ఆశ్రయించి ఉన్నవు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఈ కోరికలన్నీ కూడా హృదయాన్ని బుద్ధిని ఆశ్రయించి ఉంటాయి. అథా అప్పుడు మరణధర్మ మరణించే స్వభావం గల వ్యక్తి అజ్ఞానముతో సహా కామనుడు తొలగిపోవటం వలన అథ అటువంటప్పుడు మర్త్యో మరణధర్మము కలిగిన వారు అమృతో భవతి అత్ర సర్వ కామనులు తొలగిపోవడం వలన అమృతుడు అగుతున్నాడు, ముక్తుడు అగుతున్నాడు. తదేశ శ్లోకో భవతి. ఈ శ్లోకము ఈ విధంగా ఉన్నదానికి అనుసంధానంగా చెప్పబడింది. యదా సర్వే ప్రముచ్యంతే కామ, ఎప్పుడైతే అన్ని కామములు తీరిపోయాయో ఆత్మకాముడైనటువంటి బ్రహ్మవేత్త ఉన్నాడో వారికి వేర్వేరు తృష్ణలు అజ్ఞానంతో సహా శిథిలమైపోయాయో, ఏ అంటే లోకములో ఉండేటటువంటి కామనలు ఏమిటవి? పుత్రేషణ, విత్తైషణ, లోకైషణ. ఈ మూడు కూడా ఈ లోకానికి, పితృలోకానికి, దేవలోకాలకి కావలసినటువంటి కర్మలను చేయిస్తాయి, వాటి ఫలితాలను అపేక్షిస్తాయి. అవి ఏవైతే కలవో అవన్నీ హృది పురుషుని యొక్క హృదయ స్థానంలో బుద్ధి యందు శ్రిత ఆశ్రయించి ఉన్నవో అవన్నీ కూడా ప్రముచ్యంతే బాగా నాశనం అయిపోయాయి, కరిగిపోయాయి. అథ అటువంటి అప్పుడు అమర్త్యో అంటే మరణధర్మములు కలిగినటువంటి ఈ వ్యక్తి అమృతో భవతి అత్ర అజ్ఞానముతో సహా కామనలు తొలగిపోవడం వలన అమృతుడు లేక ముక్తుడు అగుతున్నాడు. అంటే ఏమిటి తెలిసింది? ఏషణాత్రయాన్ని వ్యుత్థాయ తృష్ణ లేకుండా జీవించాలి, వైరాగ్యమే ముఖ్యము. వైరాగ్యం తెలుసుకోవడానికి ముందు ఏది ఏది రాగము లేకుండా ఉండాలి, దేనిపైన రాగం ఉండాలి? ఆత్మకాముడై ఉండాలి, ఆప్తకాముడై ఉండాలి, నిష్కాముడై ఉండాలి, ఆత్మనే కోరుకోవాలి. తృష్ణలు ఏ విధమైన తృష్ణలు ఏషణలు లేకుండా ఉండాలి. ఇంకా ఏతమేవ ప్రవ్రజనో లోకమిచ్చంతః ప్రవ్రజంతి. ఇది 22వ మంత్రంలో 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణంలో ఒక పార్ట్. తమ స్వరూపమైన ఈ ఆత్మ అనే లోకమును మాత్రమే తెలియగోయిన వారై, తమ స్వరూపమైనటువంటి ఆత్మ అనే లోకము, ఆత్మలోకమే లోకము వారికి, దానిని మాత్రమే తెలియగోరిన వారై సకల సంసారము నుండి విరక్తులై అంతర్ముఖులైన మహాత్ములు పూర్తిగా తొలగిపోయెదరు. ఏతమేవ ప్రవ్రాజినో లోకం ఇచ్చంతః ప్రవ్రజంతి అనగా సర్వకర్మలను విరక్తితో ప్రవ్రజంతి సన్యసించెదరు. దీని కంటిన్యూషన్ ఇంకో మంత్రం. ఏతద్ధస్మా వై ఏతద్ధస్మా వై తత్పూర్వే విద్వాంసః ప్రజాం న కామయంతే. ఇట్టి సర్వసంగ పరిత్యాగమునందు దానికి కారణం ఏమిటి? పూర్వమునందలి జ్ఞానులు సంతానమును కోరెడివారు కాదు. అప్పుడు జ్ఞానులైన వాళ్ళు ఎవరు కూడా మాకు పిల్లలు కావాలి, సంతానం ఉండాలి, సంతానం వల్ల లోకాలు జయించాలి, ఆ పిల్లలు ఏదో వీళ్ళని ఉద్ధరించాలి అని ఎప్పుడు కోరుకోలేదు. ఏ తద్ధస్మ వై అండంలో పూర్వకాలమునకు చెందిన, ఏ తద్ధస్మ వై పూర్వకాలమునకు చెందిన విద్వాంసః విద్వాంసులు ఆత్మజ్ఞానులు ప్రజాం సంతానమును న కామయంతే. సంతానము అపరబ్రహ్మోపాసనకు కూడా ఉపలక్షణం. ఏమిటి చెప్పుకున్నాం? 3 చెప్పుకున్నాం. ఒకటి పుత్రుల వలన లోకములు, రెండవది కర్మల లేక విత్తము వలన కర్మలు, కర్మల వలన పితృలోకములు, పితృల వలన పుత్రుల వలన ఈ లోకము, కర్మల వలన పితృలోకము, ఉపాసన వలన దేవలోకము. ఈ మూడిటికి కూడా అపరబ్రహ్మ ఉపాసన కూడా కలిసిపోయింది. సంతానము అని చెప్పినప్పుడు ఇహలోకమే కాకుండా పితృలోకము, దేవలోకము కూడా అపరబ్రహ్మ ఉపాసనకు కూడా ఉపలక్షణము. ఏదైనా ఉపలక్షణం అని చెప్పామంటే ప్రోటోటైప్ అంటాము. కన్ను అన్నాం అనుకోండి, అన్ని జ్ఞానేంద్రియాలు దాంట్లో వస్తాయి. అలాగే వాక్కు అన్నాం అనుకోండి, అన్ని కర్మేంద్రియాలు దాంట్లో వస్తాయి. ప్రాణము అన్నాం అనుకోండి, పంచప్రాణములన్నీ దాంట్లోనే ఉంటాయి.
ఈ విధంగా ఒక ముఖ్యమైన దాన్ని చెప్తే దాని పక్కన ఉన్నవి కూడా తెలుసుకోవడాన్ని తెలియచెప్పడాన్ని ఉపలక్షణము అంటారు. ఇక్కడ సంతానము అనేటటువంటి పదాన్ని వాడి ప్రజామని చెప్పి ఉపలక్షణంగా ఉపయోగించి సంతానము, విత్తము, విద్య అంటూ మూడింటిని కూడా ఇహలోకము, పితృలోకము, దేవలోకములకు సంబంధించిన మూడింటిని కూడా, అంటే బాహ్యలోకాలు మూడింటికి కూడా, అనాత్మలోకాల మూడింటికి కూడా సాధనమైన ఈ మూడింటిని, ఏషణాత్రయాన్ని శృతి ప్రజాం అనే పదంతో నిర్దేశించి నిర్దిష్టంగా ఉపలక్షణంగా బోధిస్తుంది. సంతానము, కర్మలు, అపర బ్రహ్మోపాసన అనే 3 పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అనే 3 ఏషణలను కలిగిస్తాయి. ఆ ఏషణలను ఆ కర్మలు చేయడము, వాటి ఫలాలను అనుభవించడము, ఆ లోకాలకు ఎదురు చూడడము, ఆ లోకాల తాలూకా ఎఫెక్ట్ ముగిసిపోగానే మళ్ళీ కింద పడడము, మళ్ళీ సంసార వలయంలో ఉండడం. ఏ తస్మా వై తత్పూర్వే విద్వాంసః ప్రజాం న కామయంతే కిం ప్రజయా కరిష్యామః. అందులోనే అన్నారు, ఈ మాట కూడా కంటిన్యూయేషన్ అదే పార్ట్లో. కిం ప్రజయా కరిష్యామః. ఆ జ్ఞానులు, ఆత్మజ్ఞానులు అన్నాడు, సంతానము అనే సాధనతో మేము సాధించదగినటువంటి ప్రయోజనము లేక ఫలము ఏమున్నది? ఏదైనా ఒక సాధనము కావాలి, ఉపయోగించాలి అంటే ఏదైనా ఒక ప్రయోజనము, ఒక ఫలము ఆశిస్తే ఆ సాధనాన్ని ఉపయోగిస్తాం. ఏ ప్రయోజనము ఆశించకుండా, ఫలము ఆశించకుండా ఉంటే ఇంకా ఆ సాధనం మాకెందుకు? ప్రజాయ కిం కరిష్యామః అంటున్నారు. ఏమీ లేదు. ఎందుకంటే సంతానము బాహ్యలోకములకు సాధనమని మనకు తెలిసినదే. మనకు కర్మకాండలో అన్నిట్లో బోధిస్తారు. ఈ సంతానము, పుత్రులు, వీరి వల్ల బాహ్యలోకాలు ఈ లోకాన్ని, ఇహలోకాన్ని జయిస్తావు. ఇందాక చెప్పుకున్నాం, సంతానము అంటే ఒక్క బాహ్యలోకము ఈ లోకమే కాదు, పితృలోకము, దేవలోకములు కూడా ఒక ఉపలక్షణంగా చెప్పబడ్డాయి. ఈ బాహ్యలోకాలు మాకు అనిత్యాలు కదా, అవి ఆత్మ కంటే భిన్నంగా వేరుగా లేవు కదా. ఎందుకంటే మాకు సర్వము ఆత్మయే కదా, మనకు ఆత్మ నిత్యప్రాప్తము కదా. ఏ సాధనం చేత ఆత్మని వేరే తెప్పించుకోవాలి? 4 రకాల సాధనాలను చెప్తారు. ఏదైనా ఒక కర్మ, దాని వలన ఫలితము కావాలంటే మొదట ఉత్పత్తి. ఒక కొండ ఉందనుకోండి, అది కావాలి అంటే ముందు మట్టి నుంచి ఉత్పత్తి చేయాలి. లేకపోతే ఆప్తి, దూరంగా ఉన్నదాన్ని పొందడం, అది ఆప్తి అంటారు. లేకపోతే దానిలో ఏదో మార్పు కలిగించి, వికారాన్ని కలిగించి దాన్ని తయారు చేయాలి. లేకపోతే దాన్ని సంస్కరించి తయారు చేయాలి. ఈ ఆత్మకి ఉత్పత్తి లేదు, ఆప్తి లేదు, వికారం లేదు, సంస్కరించక్కర్లేదు. అది నిత్యప్రాప్తమై ఉంది. ఆత్మ నిత్యప్రాప్తమే, ముక్తి సిద్ధముక్తియే. ఇది సాధ్యముక్తి కాదే. ముక్తి ఎక్కడో సాధించుకునేది, దూరంగా ఉండేది, ఇంకో చోటకి వెళ్ళేది, రేపు పొందేది కాదే, నిత్యప్రాప్తమైనదే. అది తెలుసుకోవడానికి ఈ బాహ్యలోకాలు అనిత్యములు అని తెలుసుకొని చక్కగా మనము తృష్ణను వదులుకొని తృష్ణతో, విరాగంతో ఉండడమే ఈ మంత్రం తాలూకా అర్థం. కిం ప్రజయా కరిష్యామః. మాకెందుకండి ఈ పిల్లలు, ఈ సంతానాలు, ఈ సాధనాలతో మమ్మల్ని ఏం చేయమంటారు? మాకా లోకాలు అక్కర్లేదు, పితృలోకాలతో పని లేదు, దేవలోకాలు అంతకంటే అక్కర్లేదు. ఈ 3 అక్కర్లేని మాకు కావాల్సిన ఆత్మలోకం మా దగ్గరే ఎప్పుడూ ప్రాప్తంగా ఉంది కదా. దీనికి ఉత్పత్తి చేయనక్కర్లేదు, ఇక్కడికి దూరంగా వెళ్ళి పొందక్కర్లేదు, చేరక్కర్లేదు, ఏ వికారము అవసరం లేదు, ఏ సంస్కారము అవసరం లేదు. ఈ 4 లక్షణాలు ఉన్న కర్మల తాలూకా ఫలితాల్లాగా ఆత్మ కాదు కదా, అది నిత్యప్రాప్తము కదా. అందుకు కిం ప్రజాయ కరిష్యామః అన్నారు. ప్రబోధ సుధాకరంలోకి వచ్చినట్లయితే మనము కొంచెం ఈ విషయాన్ని గమనిస్తాం. చూడండి, ఇక్కడ రుధిర త్రిధాతు మజ్జా మేదో మాంసాస్తి సంహతిర్దేహో స బహిస్త్వచాపి నస్తస్మాన్నో భక్ష్యతే కాకైః. వైరాగ్యం కలగడానికి ప్రబోధ సుధాకరంలో దేహ నిందా ప్రకరణము అంటూ ఓ చాప్టర్నే రాశారు. ఈ చాప్టర్లో ఒక 70 శ్లోకాలు రాశారు. ఈ 60-70 శ్లోకాలలో చెప్పిన వాటిలో కొన్ని చూస్తున్నాం. బ్రతికి ఉన్న ఈ శరీరము
జంతువులది మనుషులది కూడా రక్తము, మాంసము, ఎముకలు, క్రొవ్వు, రుధిర త్రిధాతు మజ్జ మేధో మాంస అస్థి సంహితిర్దేహో. అంటే మాంసము, ఎముకలు, క్రొవ్వు మొదలైన ధాతు పదార్థాలతో నిండి నిర్మించబడి ఉంది. ఇవి బయటకు కనబడకుండా చర్మం కప్పుతోంది, సరిపోయింది. కానీ ఒకవేళ చర్మమే లేకపోతే కాకులు 4 పక్కల నుంచి చేరి బ్రతికున్నప్పుడే పొడిచి పీక్కు తినవు. మరి నా బహిస్వచ పిన్నధస్తస్మానో నా భక్షతే కాకై, భుజింపబడదా? అట్టి నీచస్వరూపమైనటువంటిది ఈ దేహము. బుద్ధిమంతుడు ఇట్టి దేహముపై గాఢ అనురాగమును మాని విరాగమును పెంచుకొని వితృష్ణతో మరల ఇది తనకు రాకుండా ఇటువంటి శరీరము చూచుకొనవలెను. అనగా జన్మ మరణ వలయంలో ఉండకుండా మోక్షము కోసము ప్రయత్నించవలెను అంటూ హెచ్చరిక. నాసాగ్రాత్ వదనాద్వా కఫం మలం పాయతో విసృజన్. భగవత్పాదులు రాసినదే ప్రబోధ సుధాకరము, దేహ నిందా ప్రకరణము. నాసాగ్రాత్ వదనాద్వా కఫం మలం పాయతో విసృజన్ స్వయం మమేవైతి జుగుప్సామంతః ప్రసృతం చనో వేత్తి. మన శరీరంలో వెలపలకి ముక్కు చివరి నుండి వచ్చేటటువంటి ముక్కు చీమిడి, నోటి నుండి వచ్చేటటువంటి శ్లేష్మము, గుదము నుండి వచ్చేటటువంటి మలము, వీని స్వరూపాలను ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఈ శరీరము మలముల కొంప అని అసహించుకొనకుండా ఏ విధంగా ఉంటాం? ఇంకా దేహం లోపల ఉండేటటువంటి మాలిన్యాలను గురించి వేరే చెప్పాలా? వాటిని ఊహించగలమా? ఎంత కంపు కొడుతూ ఉంటాయో లోపల ఉన్నటువంటి ఎక్స్క్రీటా అండ్ సెక్రీటా. లోపలి మలినములు మన పంచేంద్రియములకు ఒక లెవెల్కి తెలియవు కాబట్టి సరిపోయింది, లేకపోతే అంతే సంగతులు. దేహమిట్లు మలమయము కాన రాగాశ్రయము కాకూడదు. కేశావధి నకరాగ్రాదిదమంతః పూతిగంధ సంపూర్ణం బహిరపి చ అగరు చందన కర్పూరాజ్యైర్విలేపయతి. కేశావధి నఖర అగ్ర ఆదిమంతః కేశావధి నకరాగ్రాదిదమంతః పూతిగంధ సంపూర్ణం బహిరపి చ అగరు చందన కర్పూరాజ్యైర్విలేపయతి. మనుష్యుని శరీరము నఖశిఖ పర్యంతము, కాలి వేళ్ల గోళ నుండి శిరస్సులోని వెంట్రుకల వరకు నఖశిఖ పర్యంతము నిలువెల్లా అనేక మలముల చెడు వాసనలతో నిండి ఉన్నది. పూతి గంధ సంపూర్ణం. ఇది గుర్తించలేకుండా అజ్ఞానంతో మోహంతో మనము మనుష్యులము వెలుపల అగరు, గంధము, కస్తూరి, అత్తరులు, స్ప్రేలు, ఈ స్ప్రే కన్నా ఆ స్ప్రే గొప్పది అనుకుంటూ మొదలైన సువాసన ద్రవ్యాలు పూసుకొని కులుకుచు తాను సుగంధముతోనే కూడి ఉన్నాడని భ్రాంతిలో భ్రమలో మనుషుడు నివసిస్తున్నాడు కదా. ఆహా, ఏమి చెప్పగలం? అటువంటి ఈ శ్లోకాలు ఎంత విరక్తిని కలిగిస్తాయి. తరువాత ఇంకొక శ్లోకము ముఖ్యంగా చెప్పింది ఆయన ప్రబోధ సుధాకరంలో ఉంది. వైరాగ్యం ఆత్మబోధో భక్తిశ్చేతి త్రయం గదితం ముక్తే స్థాపనమాదౌ తత్ర విరాగో వితృష్ణతా ప్రోక్త. వైరాగ్యం ఆత్మబోధో భక్తిశ్చేతి త్రయం గదితం. మోక్ష సాధనమునకు సాధారణముగా సాక్షాత్తు సాధనాలు శంకరుడు చెప్పినటువంటివి వైరాగ్యము, ఆత్మబోధ, భక్తి 3 చెప్పారు. వైరాగ్యం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది. ఆత్మబోధ అంటే నిత్యమైనది తెలుసుకోవడం, అనిత్యాన్ని వదులుకోవడం. దీనికి తోడు భక్తి కూడా ఉంటే సముదాయమునే ముక్తికి సాధనంగా ఇక్కడ చెప్పారు. ముక్తికి 3 వేర్వేరు స్వతంత్రోపాయములుగా చెప్పటం లేదు. ఇది ఒక ప్యాకేజ్ అండి. ఒకటి భక్తి ఉంటే నాకు మోక్షం వచ్చేస్తుందా? లాభం లేదు.
ఒట్టి నాకేమో ఏదో విధమైన ఫ్రస్ట్రేషన్లో వైరాగ్యం వచ్చింది అనుకోండి, శ్మశాన వైరాగ్యమో జాబ్ పోయిందని వైరాగ్యమో మరొకటి, అది ప్రయోజనం లేదు. ఆత్మబోధతో కూడి ఉండి నిత్యానిత్య వస్తు వివేకంతో ఉన్నటువంటి వైరాగ్యము భక్తియే కలిస్తేనే పనిచేస్తాయి. భక్తిశ్చేత్ ఇది త్రయం గదితం ముక్తే సాధనం ఆదౌ ముందుగా ముఖ్యంగా తత్ర వాని యందు విరాగ వితృష్ణత ప్రోక్త. వాటి యందు విరాగము వితృష్ణ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వితృష్ణ తృష్ణ లేకపోవడము వైరాగ్యము, దాన్ని చెప్పారు మొదటి దానిగా, ముఖ్యమైన దానినిగా. పంచదశిలో వేదాంత పంచదశిలో మన విద్యారణ్య స్వాముల వారు 6వ అధ్యాయంలో వైరాగ్య బోధో పరమాహ సహాయాస్తే పరస్పరము, వైరాగ్యము ఆత్మబోధ ఉపరతి మనం చెప్పుకుంటాం తర్వాత. ఇవి సహాయాస్తే పరస్పరం, ఒకదానికి ఒకటి ముముక్షత్వానికి మోక్షం పొందడానికి విడవడడానికి పరస్పరం సహాయాస్తే ప్రాయేణ సహవర్తంతే వియుజ్యంతే క్వచిత్ క్వచిత్ అన్నారు. అదే భగవద్గీతలోకి వస్తే వివిక్త సేవి లఘ్వాసి యతవాక్కాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. ఇవి వేరు రిఫరెన్స్లు మనం తీసుకున్నవి. తర్వాత వచ్చే వారం చూడబోయే శ్లోకాలు విరజ్య విషయవ్రాతాద్ దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్షణే నియతావస్థ మనసః శమ ఉచ్యతే. శమం గురించిన శ్లోకం. విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే ఉభయేషాం ఇంద్రియాణం సదమః పరికీర్తితః. దమము అంటే ఏమిటో చెప్తారు. బాహ్యాలంబనం వృత్తేర్ ఏషో ఉపరతిరుత్తమా. ఉపరతి, ఈ శమము దమము ఉపరతి వచ్చే వారం చూడబోయేటటువంటి శ్లోకాలు. ఇక సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం. సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం. గోష్ఠ ప్రాంగణరింఖణలోలం అనాయాసం పరమాయాసం మాయా కల్పితనానాకారం అనాకారం భువనాకారం క్ష్మానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం. సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్ఠః శివః కేవలః అహం. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. బ్రహ్మ తత్ త్వం అసి భావయ ఆత్మని. గురుభ్యో నమః. హరి ఓం. అధ్యయన భారతి శివపరివారం సభ్యులకు ఇవాళ వైరాగ్యం మీద ప్రసంగించినటువంటి శర్మ గారికి శుభాశీస్సులు. ప్రధానంగా మనకి వివేకం అనేటటువంటి దాంట్లో వైరాగ్యమే ముఖ్యమైనటువంటిది. వివేక చూడమని అని ఆయన పేరు పెట్టారు అని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అభ్యాసం కావాలన్నా వైరాగ్యం ఉండాలి, వైరాగ్యం కావాలన్నా అభ్యాసం ఉండాలి. వైరాగ్యం అనేటువంటిది అభ్యాస వశించేత వైరాగ్యేణచ అభ్యాసేనచ అన్నారు. అన్నప్పుడు అది వేరువేరేగా చెప్పినట్టుగా మనం భావిస్తాం, కానీ అభ్యాసం లేకుండా వైరాగ్యం సాధ్యం కాదు, వైరాగ్యం లేకుండా అభ్యాసం సాధ్యం కాదు. కాబట్టి ఆ రెండింటినీ కృష్ణ పరమాత్మ ఏ రకంగా అయితే మనకు అందించారో అలాగా ఉపనిషత్ ప్రమాణంగా, అంటే మనకి వేదాంతం అంటే ఉపనిషత్తులే కాబట్టి ఉపనిషత్తుల్ని ప్రమాణంగా తీసుకొని శర్మ గారు
వైరాగ్యాన్ని. వైరాగ్యం అంటే ఈ శరీరం మీదో లేకపోతే ఏదో తినుబండారాల మీదో లేకపోతే ఇళ్ల మీదో వాకిళ్ల మీదో కాదు, ఈ లోకం అన్నటువంటి దాని మీద పూర్తిగా వైరాగ్యం ఉండాలి. పితృలోకం మీద వైరాగ్యం ఉండాలి, అంటే స్వర్గాది లోకాల మీద. అలాగే విద్య అంటే అక్కడ విద్య బ్రహ్మ విద్య కాదు, ఏదో దేవతల్ని ఉపాసించేటువంటి విద్య, దాని యందు వైరాగ్యం ఉండాలి. ఆ మూడింటిని కూడా చాలా బాగా చూపించారు మీకు అందరికీ కూడా. మనకి ఈ రోజు మంచి ప్రసంగాన్ని అందించినటువంటి వారికి మీకు అందరికీ కూడా నా శుభాశీస్సులు. శుభం. నమస్కారం మాస్టర్. నమస్కారం. ధన్యవాదాలు.